డిఎస్సిలో ఈపీఐ అనే బుక్ చాలా ఇంపార్టెంట్. ఇది డాక్టర్ జంగవిష్ణు సార్ శ్రీ విజయ పబ్లికేషన్ నుంచి వచ్చింది. ఇందులో లెసన్స్ అన్నీ ఇలా ఇచ్చారు. ఇందులో ఫస్ట్ లెసన్ డే 1 పిఐలో ఫస్ట్ లెసన్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. విద్య యొక్క అర్థం, నిర్వచనాలు. విద్య అనే పదం విద్య అనే సంస్కృత భాషకు చెందిన ధాతువు నుండి ఉద్భవించింది. విద్య అనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం, అజ్ఞాన సముపార్జన, ప్రజ్ఞను పొందడం, వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ. విద్య ఒక బోధన ప్రక్రియ, శిక్షణ ఇచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం, ఆత్మని గురించి తెలుసుకునే ప్రక్రియ. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది సంస్కృత మూలపదం శాస్ నుండి వచ్చింది. దీని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం, క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ, నేర్పిస్తూ శిక్షణ ఇవ్వడం. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసేర్ అనే 2 లాటిన్ పదాల నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడం లేదా పెంచడం. ఎడ్యుసేర్ అనగా శిశువుకి దారి చూపించడం. ఎడ్యుకేషన్ అనే పదంలో ఈ అనగా అంధకారం నుండి బయటకు అనగా వృద్ధిలోకి తీసుకొని రావడం, దారి చూపడం, ముందుకు తీసుకెళ్ళడం అని అర్థం. కొంతమంది శాస్త్రవేత్తలు విద్య అనే పదం లాటిన్ పదమైన ఎడ్యుకేటం నుండి వచ్చిందని తెలిపారు. భారతదేశంలో విద్య అత్యంత పవిత్రమైనది. ఇది ఉపాసనలో భాగం. కృష్ణుల ప్రకారం విద్య అనేది మానవుడికి 3వ నేత్రం, జ్ఞాన నేత్రం మరియు ద్విత్వం జన్మం అనగా మానవుడు విద్య ద్వారా 2వ జన్మను పొందుతాడని అర్థం. పరిమిత సంకుచిత అర్థంలో విద్య అంటే కేవలం వ్యక్తి యొక్క అభివృద్ధి, పాఠశాలలో ఏర్పాటు చేసిన అంశాలు మరియు కార్యక్రమాల ఫలితం. ఇది కేవలం 3 yearsకి పరిమితమై పట్టాలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విస్తృత అర్థంలో కేవలం 3 years చదవడం కాదు, జీవితమే విద్య. ఇది తల్లి గర్భం నుండి మృత్యువు వరకు కొనసాగుతుంది. యతో అభ్యుదయ నిశ్రేయః సధర్మ అనే వేదవాక్కు వ్యక్తి వ్యావహారిక జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో విజయం అందించే సాధనమే విద్య అని తెలియజేస్తుంది. వేదకాలంలో విద్యకు సమానార్థంగా సంస్కారం అనే పదాన్ని కూడా ఉపయోగించారు. అనగా సమ్మక్కారం ఇది సంస్కారం. సంస్కృత భాషలో దీని అర్థం సరైన రీతిలో మానవుణ్ణి తీర్చిదిద్దేది మరియు సరైన ఆకృతిని ఇవ్వడమే సంస్కారం. అలాగే ధర్మం అని కూడా పిలిచేవారు. ధర్మోద్ధరయతి అంటే ఏ ఆచరణ మనల్ని స్వీయ వికాసం వైపు తీసుకెళ్తుందో, ఉద్ధరిస్తుందో దానిని ధర్మం అని పిలిచేవారు. విద్య అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుతురు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వం వైపుకు తీసుకెళ్లే విధంగా ఉండేది. ఇప్పుడు విద్య యొక్క నిర్వచనాలు చూద్దాం. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య. ఇది ఋగ్వేదం. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్న దానిగాను నిస్వార్థపరునిగా తయారు చేసేది విద్య. ఋగ్వేదం లేదా వేదాల నుంచి 2 నిర్వచనాలు ఉన్నాయి. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య. నిస్వార్థపరునిగా అని మన కీ పాయింట్ నిస్వార్థపరునిగా అన్నది గుర్తుపెట్టుకుంటే ఈ ఋగ్వేదం అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్తులు. సా విద్యయా విముక్తయే, విముక్తిని ప్రసాదించేదే విద్య లేదా చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేదే విద్య. అది ఉపనిషత్తులు. ఉపనిషత్తుల నుండి ఇంకో డెఫినేషన్ మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య. చెడు ఆచరణ నుండి విముక్తిని, అలాగే మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య. అంటే చెడుని వదిలేస్తే ఖచ్చితంగా మోక్షాన్ని పొందొచ్చు అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం. ప్రజాసేవ అనగానే గురునానక్ గుర్తు రావాలి. ఆత్మ సాక్షాత్కారం పొందటే విద్య, ఆత్మసిద్ధియే విద్య. భగవద్గీత చదివితే మనకి ఎలాగో ఆత్మజ్ఞానం అనేది వస్తుంది కాబట్టి ఆత్మజ్ఞానం అనగానే భగవద్గీత అనేది గుర్తుకొస్తుంది. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయనది విద్య. ఇది చెప్పింది గాంధీజీ. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య. ఇది గాంధీజీ. మంచి వ్యక్తి అని అంటే ఖచ్చితంగా
ఆధ్యాత్మిక శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఇది గాంధీది ఆధ్యాత్మిక శక్తులు, మంచి వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోవచ్చు. శీల నిర్మాణమే విద్య, దయానంద సరస్వతి. ఎవరైతే జ్ఞానార్జనపై దృష్టి కేంద్రీకరిస్తారో, ఎవరైతే చక్కటి ప్రశాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారో, ఎవరైతే సత్యవాదులుగా ఇతరమైన మంచి లక్షణాలు కలిగి, ఎవరైతే వేదంలో చెప్పినట్లు సౌభ్రాతృత్వ భావనలతో ఉంటారో వారంతా నిజంగా అదృష్టవంతులు. ఇది కూడా చెప్పింది దయానంద సరస్వతి. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనస్సును సృష్టించడమే విద్య. అరిస్టాటిల్. ఆరోగ్యవంతమా విద్యా శ్రేయస్సులో ఒక ఆభరణం మరియు కష్టాలలో ఆశ్రయం. ఇక్కడ కూడా ఆభరణం ఆశ్రయం. అరిస్టాటిల్. విద్య ద్వారా పరమాత్మ తత్వాలైన మంచితనం, సుందర తత్వాలను మెలుగొల్పి నిజమైన ఆనందాన్ని పొందగలడు. ఇది కూడా అరిస్టాటిల్. మంచితనం, సుందరతత్వం. ఇందులో మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేది విద్య. ఫ్రోబెల్. జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేది విద్య. ఫ్రోబెల్. జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య. ఇది ఫ్రోబెల్. సోక్రటీస్. తప్పును తరిమి తొలగించి సత్యాన్ని అన్వేషించడం విద్య, ప్రశ్నించడమే విద్య. తప్పులను తీసివేయడం, సత్యాన్ని ఆవిష్కరించడమే విద్య. తప్పులను తీసివేయడం, సత్యాన్ని ఆవిష్కరించడమే విద్య. సార్వజనీనాన్ని గుర్తించి స్వభావ సిద్ధంగా నిద్రాణమైన భావనలను బహిర్గతం చేసేదే విద్య. సంపూర్ణ మానవ వికాసమే విద్య. కొమేనియన్. మనుషులను సార్థకులుగా తయారు చేసేది విద్య. కొమేనియన్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య. పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. జాన్ డ్యూయి. జీవితం రెండు గుర్తుపెట్టుకుంటే విద్య అంటే జీవితానికి సన్నాహం కాదు, అసలు విద్య జీవితం. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికసన చెందించేదే విద్య. అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్య యొక్క విధి అన్నది జాన్ డ్యూయి. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి, తన బాధ్యతలను పూర్తి చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను పెంపొందించేదే విద్య. జాన్ డ్యూయి. ఇవి 2 పేజెస్ కూడా మొత్తం బిట్స్ వైజ్గా ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కీ పాయింట్స్ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే మంచిది. ఒకరి పాయింట్స్ ఒకరికి అర్థం కావు కదా, కాబట్టి ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని నిర్వచనాలు కూడా ఉన్నాయి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఒకటే, కొమ్మ మీద కూర్చున్న పక్షి తన ఎంత పెద్ద గాలి వచ్చినా కొమ్మ విరిగిపోతుందని భయపడుతుంది. ఎందుకంటే అది తన రెక్కల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం కూడా ఈ గవర్నమెంట్ నుంచి ఈ న్యూస్ డిఎస్సి వస్తుందా రాదా అన్న థాట్ని పక్కన పెట్టేసి మన ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే డిఎస్సి ఎప్పుడు పడినా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాయగలుగుతాం, సక్సెస్ పొందగలుగుతాం. ఈరోజు ఈ డెఫినేషన్స్ వరకు నేర్చుకుంటే నెక్స్ట్ డే